హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇన్ఫోస్ తెలుగు ఛానల్. ఈరోజు ఆర్సీఎఫ్ఎల్ ఫైర్మెన్ జాబ్స్ అయితే ఈరోజు 2024 లేటెస్ట్ జాబ్ అయితే రావడం జరిగింది. మీరు ఏం మాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఫైర్మెన్ ఉద్యోగాల గురించి మొత్తంగా మనకు దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అర్హత, శాలరీ, ఎగ్జామ్స్ అండ్ సిలబస్, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి అండ్ జాబ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తున్నారు, చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు, జాబ్ చేసుకొని పోతున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మోటివేషన్ వచ్చి ఇంకా వీడియోస్ చేస్తుంటాం. అలాగే లైక్ కూడా చేసుకోండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒకవేళ మీరు అప్లై చేయకపోతే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అండ్ మీ బంధువులకి ఎవరికైనా సరే మీరు ఈ వీడియోని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇక్కడ ఆర్సీఎఫ్ఎల్ ఫైర్మెన్ జాబ్స్ 2024 లేటెస్ట్ గుడ్ జాబ్స్ అని ఇక్కడ రిక్రూట్మెంట్తో అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ వాళ్ళైతే మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పోస్టులు అయితే 10th గ్రేడ్ క్వాలిఫికేషన్తో మనకు చెప్తున్నారు. దీంట్లో ఎలిజిబిలిటీ, ఏజ్, శాలరీ అండ్ ఆల్సో మనం దీంట్లో మనం ఇక్కడ శాలరీ, ఎగ్జామ్ ఇంకా చాలానే తెలుసుకుందాం ఈ వీడియోలో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమాత్రం లేచండి వీడియో అయిన తర్వాత లైక్ కొట్టేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే డీటెయిల్ ఆఫ్ జాబ్ వేకెన్సీ ఏంటంటే ఇక్కడ మనకు ఫైర్మ్యాన్ పోస్ట్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ మనకు ఏజ్ అనుకోవచ్చేసి మనకు 18 to 29 ఏజ్ అయితే మినిమం ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ 5 years రిలాక్సేషన్ ఫర్ SC/ST అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అని ఇచ్చారు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th గ్రేడ్ క్వాలిఫికేషన్తో అయితే అప్లై చేసుకోవచ్చు ఈ గవర్నమెంట్ జాబ్స్ని. అండ్ ఇక్కడ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే శాలరీ వచ్చేసరికి మనకు 30,000 శాలరీ అయితే ఉంది. సో ఈ 30,000 శాలరీ అనేది మనకు ఇప్పుడు సెలెక్ట్ అయితే మనకు 30,000 శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి రిక్రూట్మెంట్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు అప్లికేషన్ డేట్ చూసుకుందాం ఫస్ట్. ఈ జాబ్కి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 15th June అండ్ ఎండింగ్ డేట్ 29th June. సో ఈ మధ్యలో వీడియో చూస్తుంటే మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ దీని తర్వాత చూస్తుంటే వీడియోని స్కిప్ చేసేసి ఇంకా లేటెస్ట్ వీడియోస్ వస్తే మన లేటెస్ట్ వీడియోస్ చూడండి, ఆ జాబ్స్ అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలామంది కూడా మన వీడియోని కామెంట్ చేస్తున్నారు, అందుకోసమే నేను ఇలా చెప్తున్నాను. సో నేను ఫస్ట్ అప్లికేషన్ డేట్ చెప్తున్నాను, అప్లై లాస్ట్ డేట్ చెప్పురా అని మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. అందుకోసమే నేను ముందే చెప్తున్నాను వీడియోలో. ఇంకా కొన్ని డౌట్స్ అయితే కామెంట్ చేయొచ్చు, నేను ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటా. అండ్ ఇక్కడ మనకు SC/ST వాళ్ళకైతే ఫీ లేదు క్యాండిడేట్స్కి. అండ్ ఇక్కడ ఏమాత్రం లేట్ చేయకుండా మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ రిక్రూట్మెంట్లో అయితే SC/ST వాళ్ళకైతే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మీకైతే ఎగ్జామ్ ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ అనౌన్స్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలో అని చెప్తున్నారు కదా. సో ఇక్కడ అప్లై ఎలా చేయాలంటే నేను ఒక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ దానికి క్లిక్ చేసే కంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి. అండ్ ఇక్కడ దాని లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అయితే ఇలా మీరైతే ఒక సైట్కి వస్తారు. ఆ సైట్ నుంచి మీరు అప్లికేషన్ లింక్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీరందరూ కూడా మన వీడియోని లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి దాని నోటిఫికేషన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మనకు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి మనకు జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2 అని ఉంది. ఇక్కడ మనకు 18,000 to 42,000 అయితే ఇక మనకు శాలరీ ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇది మనకు ఒరిజినల్ రిక్రూట్మెంట్ అనమాట. అది మనకు వెబ్సైట్లో దొరికింది. బట్ నేను నోటిఫికేషన్ అందుకోసమే చూపిస్తాను చెప్పాను. ఇక్కడ వాళ్ళకు క్వాలిఫికేషన్ చూసుకోండి. ఎస్సీ వాళ్ళకి ఒక బ్యాక్లాగ్, ఎస్సీ వాళ్ళకి ఒకటి అండ్ ST వాళ్ళకి 1+ బ్యాక్లాగ్ అని ఇచ్చారు, 1 బ్యాక్లాగ్ అని. అండ్ ఇక్కడ చూసుకుంటే AWSకి 1, PB ఫిజికల్ వాళ్ళకైతే లేదు. UR వాళ్ళకి 5 పోస్ట్, SC వాళ్ళకు 1 పోస్ట్, ST వాళ్ళకు 1 పోస్ట్. అండ్ ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ SSC మనకు 6 months అయితే ఉంటుంది. అంటే ఫుల్ టైమ్ ఫైర్మెన్ సర్టిఫికేట్ కోర్స్ కూడా వస్తారు. ఫస్ట్ ట్రైనింగ్ చెప్పేశారనమాట గౌట్ ఇన్స్టిట్యూట్లో, అంటే స్టేట్ ఫైర్ ట్రైనింగ్ సెంటర్లో అండ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ తోటి అయితే వాళ్ళు చేపిస్తారు. తర్వాత డిస్టెన్స్ లెర్నింగ్ కరస్పాండింగ్ పార్ట్ టైమ్ కోర్సెస్ విల్ బి అప్లికబుల్. అండ్ ఇక్కడ ఇలా వాళ్ళకి కొన్ని పోస్టులు అయితే ఇచ్చారు. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ మనకు 1/6/2024 నుంచి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ ఫైర్ ఫైటింగ్లో అయితే మనకు ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొస్తారనమాట. మనం జాబ్కి
ఎలిజిబుల్ అయితే. అండ్ ఇదే మనకు ఒరిజినల్ నోటిఫికేషన్. ఇది కూడా మనకు ఆ లింక్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఆన్ అనదర్ వీడియో.